Hi guys, this is my first vlog. Welcome to my YouTube channel. మనమైతే పాండిచ్చేరిలో ఉన్నాం. ఈరోజు మనమైతే ఇక్కడ ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో బోట్ రైడ్కి వెళ్ళిపోతున్నాం. నాతో పాటు మీకు కూడా ఇక్కడ ఉన్న అందమైన ప్లేసెస్ అన్ని చూపిస్తారండి. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో, నాకు ఈ ప్యాకేజ్ ఎంత పడింది మొత్తం మీకు ముందు చెప్తాను. మనమైతే మన బోట్ దగ్గరికి వచ్చేసాం. చూడండి లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయో. సో వీళ్ళైతే మనతో పాటు ఈ ట్రావెల్లో బోట్ రైడ్ చేసేవాళ్ళు. వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ అంట, హాలిడేస్ కానీ ట్రిప్కి వచ్చారు. అండ్ మనమైతే ఈరోజు 5 ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం. ఏమేమి అనేది 1 by 1 మీకు చూపిస్తాను. ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం కాబట్టి అందరూ సూపర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా అందరూ కలుపుకొని చాలా మంచిగా ఉన్నారు. మనం ఈరోజు వెళ్ళబోయే 5 ప్లేసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ ఆల్సో షిప్ యార్డ్ అండ్ థర్డ్ వన్ ఇస్ బీచ్ పాయింట్ అండ్ ఆల్సో పొన్నియిన్ సెల్వన్ మూవీ షూటింగ్ చేశారు కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఇంకోటి ఇక్కడ సన్సెట్, ఆ లొకేషన్స్ మొత్తం కలిపితే టోటల్ 5. సో నా వాయిస్ అయితే పట్టించుకోకండి, 500 రూపీస్ మై కరగర అంటూ ఉంటుంది. ప్లీజ్ ఎంజాయ్ చేయండి మీరు మంచిగా. మనమైతే ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదే షిప్ యార్డ్. ఇక్కడ అన్నీ కూడా పాతకాలం షిప్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడ చాలా షిప్స్ ఉండడం వల్ల దీనికి షిప్ యార్డ్ అని పెట్టారేమో మరి. ఈ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి చూడటానికి కూడా. ఆ షిప్స్ కానీ అంతా షిప్ హార్బర్. సో మీరు చూడండి మంచి. సో మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇది చాలా మెయిన్ ప్లేస్. చాలా లొకేషన్స్ చాలా బాగున్నాయి అని చెప్పి లోకల్స్ కూడా చాలా చెప్పారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని. వీళ్ళైతే చూడండి మంచిగా ఎలా అరుస్తూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. వీళ్ళైతే మనతో చెప్పాను కదా చాలా ఫ్రెండ్లీ ఉన్నారని. ఆ బ్రో అయితే ఇంకా మనకి వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ అవన్నీ ఇస్తున్నారు. మనము మొహమాటం లేకుండా కొన్ని వేసామనుకోండి, మనం ఎలాగో చేసే సోలో ట్రావెలింగ్ కాబట్టి మనమైతే హాస్టల్ తీసుకున్నాం. అది వైట్ టౌన్లో కురుక్సంతు అని. మనకి చాలా చీప్గా 500లోనే వచ్చేసింది. చాలా బాగుంటుంది హాస్టల్ అయితే. ఆ హాస్టల్ అదనైతే మనకి డిసైడ్ చేసాడు ఈ ప్లేస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అతని దగ్గరే మనం 500 మాట్లాడేసుకొని ఈ ప్లేసెస్ అయితే కవర్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవబోతున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీరైతే వ్యూస్ మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ బోట్ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇందులో ముసళ్ళు అలాంటివి కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. సో వీళ్ళైతే భయపడుతున్నారు. మనం కూడా చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి అనేది. ఈ బోట్ అతనైతే కావాలనే మనల్ని షేక్ చేస్తున్నాడు బోట్ని. సో అదొక రకమైన ఫన్. చూడటానికి చాలా బాగున్నాయి ప్లేసెస్ కానీ అంతా. చూడండి ఇవన్నీ అసలు ఎంత గుబురుగా ఉన్నాయో, చాలా దగ్గరికి. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా చాలా చిన్నది అవడంతో మనకి ఆ కొమ్మలన్నీ తగులుతూ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఎదురొచ్చే బోట్లు కానీ అవన్నీ కూడా చాలా చిన్న ప్లేస్. సో అందులోనే ఇరుక్కుంటూ వెళ్తున్నాయి తగులుకుంటూ. చాలా బాగుంది చూడటానికి కూడా. ఇక్కడికైతే అందరూ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ ఆల్సో ఫోటో షూట్ చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ. వాళ్ళకైతే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. సోలో ట్రావెలింగ్ అయినా ఎక్కడ బోర్ కొట్టకుండా అసలు కొత్త ప్లేసెస్ కానీ చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఈ ప్లేస్ని మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. నాకైతే పెట్టిన ప్రతి రూపీ చాలా వర్త్ అనిపించింది. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా పాండిచ్చేరి వస్తే మీరు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సోడే
ముసలి వాళ్ళ దసరా పండుగ అంటే ఇదేమో. వాళ్ళు చూడండి మంచిగా ఆ ఏజ్ లో కూడా వచ్చి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కొమ్మలు అయితే వచ్చేసి మొహం మీద తగులుతున్నాయి. సో చెప్పాను కదా చాలా దగ్గరికి ఉంటుందని. మనమైతే థర్డ్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇదే పొన్నియిన్ సెల్వన్ మూవీలో ఉన్న స్పాట్. ఇందులో అయితేనే పొన్నియిన్ సెల్వన్ లో కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేయడం జరిగింది. నాకైతే అర్థం కాలేదు పొన్నియిన్ సెల్వన్ లాంటి మూవీలో షూట్ చేయదగ్గ ప్లేసులు ఇక్కడ ఏమున్నాయో. ఈ బ్యాచెస్ అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం సోలోస్ ఎంతకే వెళ్ళాం, మనం చేసేదే ఉంటుంది అని చెప్పి కోకోనట్ తీసుకొని తాగుతూ ప్లేసెస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సో మీరు చూడండి ప్లేసెస్ ఎలా ఉన్నాయా అనేది. మనమైతే తిరిగి బోట్లోకి వచ్చేసాం. ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం 4th ప్లేస్కి. అదే రివర్ అండ్ సీ రెండు మిక్స్ అయ్యే ప్లేస్. అక్కడ చాలా వాటర్ హెవీ ఫ్లో ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. అసలు ఈ సన్సెట్ చూడండి, దీనికి ఎంత బాగుందో అసలు. ఏమన్నా లొకేషన్స్, ఆ సన్సెట్ అయితే అసలు మూవీలో చూసినట్టే ఉంది. చాలా మంచిగా. సో మనకు అక్కడ కనబడేదే కాలువ, బీచ్ రెండు కలిసే ప్లేస్. అదైతే చాలా బాగుంటుంది చూడటానికి. మా ఫ్రెండ్స్లో ఒక్కళ్ళకి కూడా వేలేయటం రాదు. అట్లాంటి వాళ్ళు చూడండి ఎట్లా వేస్తున్నారో. లేడీస్ అయ్యండి కూడా చూడటానికి చాలా మంచిగా అనిపించింది. వీళ్ళైతే వెళ్ళిపోయే బోట్లని ఫుల్గా ఆడేసుకుంటున్నారు అందులో ఉన్న వాళ్ళని. ఇక్కడ నిజంగానే బోట్ పర్సన్ చెప్పినట్టు చాలా హెవీ ఫ్లో అయితే ఉంది. సో మన బోట్ పర్సన్ అయితే ఇంకా ముందు తీసుకెళ్ళట్లేదు. చాలా వాటర్ హెవీ ఫ్లో ఉంది ఈవినింగ్ టైంలో అని చెప్పేసి ఇంకా రిటర్న్ తిప్పేశాడు. సో బోట్స్ అన్ని కూడా ఇక్కడ తాగిపోయినాయి. ఇంకా బోట్స్ అన్ని ఇంతకు మించి ముందుకైతే తీసుకెళ్ళట్లేదు. మా ఫ్రెండ్స్ వచ్చిన వీళ్ళంతా కాల్ చేసేవాళ్ళు కాదేమో. వీళ్ళు ఆ రేంజ్లో ఉన్నారు. బోర్డ్ని ఇక్కడ చేసే షేక్కి ఎక్కడ పడిపోతామో అన్నంత అట్లాంటి ఫీల్ వస్తుంది. వీళ్ళైతే బోట్స్ని చాలా దగ్గరగా తీసుకొస్తున్నారు. ఆ బోట్ని అయితే చూడండి అసలు ఎలా ఊపేస్తున్నారో. అందులో ఉన్న వాళ్ళు ఏమైపోవాలో మరి అర్థం కావట్లేదు. సో మంది కూడా అలానే అవుతుందిలే అండి. ఇదైతే మన లాస్ట్ ప్లేస్. చూడండి ఆ సన్సెట్ అసలు ఎంత బాగుందో. మనం పెట్టే ప్రతి రూపీ చాలా వర్త్ అనిపించేలా ఉంటుంది. ఆ సన్సెట్ కానీ ఆ వ్యూస్ కానీ. మనమైతే తిరిగి వెనక్కి వచ్చేసాం. ఇదైతే ఓవరాల్ ఈ పార్ట్ని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. వాళ్ళకైతే అలా లైఫ్ జాకెట్స్ ఇచ్చేసి మనమైతే బ్యాక్ టు హాస్టల్కి వెళ్ళిపోదాం.